ADHD, autism, speech issues, దీంట్లో ఎన్ని కైండ్స్ ఉంటాయి? అసలు కిడ్ బాగున్నాడు లేదు అనేది మనకి ఎలా తెలియాలి? ఒక కిడ్ నార్మల్ గా గ్రో అవుతున్నాడా లేకపోతే ఏదైనా ఛాలెంజ్ ఉందా కిడ్ లో అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మన చిన్నప్పుడు అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళు ఎలా చెప్పేవాళ్ళు, ఓకే 3 నెలలకు మెడల్ నిలబెడతారు, అలాగే అంబాడడం వస్తుందా, నిలబడ్డా, నడవడం మొదలైందా, ఇది ఫస్ట్ బర్త్డే అయ్యేసరికి కిడ్ నడుస్తాడు, ఫస్ట్ బర్త్డే అయిపోగానే మాట్లాడడం మొదలు పెడతాడు, ఫస్ట్ బర్త్డే అమ్మ అను తాత అను అంటాడు అనేసి మైల్ స్టోన్స్ అనేవి మనందరికి రిజిస్టర్ చేశారు. ఇది ఒక టైప్ ఆఫ్ మైల్ స్టోన్ కిడ్ లో. ఇది ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ ఓవరాల్ మైల్ స్టోన్స్ అనమాట. ఓకే, మనం పిల్లల డెవలప్మెంట్స్ ని చూస్తే ఇలాంటి మైల్ స్టోన్స్ దేర్ ఆర్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ ద చైల్డ్ డెవలప్మెంట్ అనమాట. ఇప్పుడు మాటలకి సంబంధించి దేర్ విల్ బి డిఫరెంట్ మైల్ స్టోన్స్ పిల్లల్లో. అలాగే ఈ మోటార్ మైల్ స్టోన్స్ అంటాం మనం వీటిని. అంటే కిడ్ ఏదైతే మెడ నిలబెట్టడం అవ్వచ్చు, క్రాలింగ్ అవ్వచ్చు, నిలబడడం అవ్వచ్చు, నడవడం అవ్వచ్చు, దీన్ని మోటార్ మైల్ స్టోన్స్ అంటాం. అలాగే పిల్లలు వేరే వాళ్ళతో ఎలా మింగిల్ అవుతున్నారు, సో సోషల్ డెవలప్మెంట్ కి సంబంధించిన మైల్ స్టోన్స్ వేరే ఉంటాయి. సో ఇలా ప్రతి ఏరియాలోనూ కిడ్ కి డెవలప్మెంటల్ ఏజెస్ లో మనకి రకరకాల మైల్ స్టోన్స్ ఉంటూ ఉంటాయి. కామన్ గా ఈ జనరేషన్ పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే మా వాడికి మైల్ స్టోన్స్ అన్ని బాగున్నాయి కదా, మరి ప్రాబ్లం ఎక్కడ ఉంది, ఒక్క మాటలే కదా అనుకుంటారు.